మొదటిది సైన్ రూల్, ఇంకొకటి కాస్ రూల్. సైడ్ అండ్ యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్, సైడ్ అండ్ యాంగిల్ భుజాలు అండ్ కోణాలకు సంబంధించి మనము ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా మనకు మెయిన్గా రెండు రూల్స్ మనకు ఇంపార్టెంట్గా తెలియాలి. ఆ రూల్స్ ఏంటంటే ఒకటి సైన్ రూల్, ఇంకోటి కాస్ రూల్. ఒకసారి చూద్దాం సైన్ రూల్ అంటే ఏంటి, కాస్ రూల్ అంటే ఏంటి. ఒక త్రిభుజం తీసుకున్నాను ఏబిసి. ఏకి ఆపోజిట్ ఉన్న భుజము స్మాల్ ఏ, బికి ఆపోజిట్ ఉన్న భుజము స్మాల్ బి, సికి ఆపోజిట్ ఉన్న భుజము స్మాల్ సి. ఏబిసి రైట్. ఏ మీదుగా ఒక లంబ రేఖ గీస్తున్నాను, ఇది ఏడి, ఇది హైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 90 degrees. ఇది ఒక లంబ కోణ త్రిభుజం ఫామ్ అయింది. లంబ కోణ త్రిభుజంలో సైన్ థీటా అంటే ఆపోజిట్ బై కర్ణము. ఆపోజిట్ ఏంటి సార్, బికి ఆపోజిట్ ఉన్నదేంటి హెచ్ బై కర్ణము. రైట్ 3 భుజాల్లో అతిపెద్ద భుజము ఏంటి సార్, సి. సో హెచ్ బై సి. హెచ్ ఏమైంది, సి సైన్ బి. అలానే రైట్ స్ట్రైట్ లైన్లో ఇది 90 అవుతాయి, ఇది కూడా 90 అవుతుంది. ఇది 90 అవుతే ఇది కూడా 90 అయింది. మళ్ళీ ఇదేమైంది, ఒక లంబకోణ త్రిభుజం అయింది. లంబకోణ త్రిభుజము సైన్ థీటా తీసుకుంటే ఆపోజిట్ బై కర్ణము హెచ్ బై బి. అంటే హెచ్ ఏమైంది, బి సైన్ సి అయింది. అంటే సి సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు బి సైన్ సి. అంటే సి బై సైన్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ పి. ఇది సైన్ రూల్. సి బై సైన్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ కి. ఇక్కడ ఏ తీసుకున్నాను కాబట్టి నాకు రైట్ బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి వచ్చింది. అదే ఇక్కడ బి తీసుకొని ఇక్కడ సి ఇక్కడ ఏ తీసుకుంటే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి వస్తుంది. ఇక్కడ ఏ బదులు బి బదులు కాకుండా సి తీసుకుంటే ఇది సి తీసుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి. అందరికీ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సి బై సైన్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి. అలానే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి. చాలా ఇంపార్టెంట్ రూల్. మనం ఏం చేస్తున్నాం సార్, సైడ్ అండ్ యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. భుజాలు అండ్ కోణాలకు సంబంధించి మనకు ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకు 2 రూల్స్ ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. ఆ 2 రూల్స్ ఏంటి సార్, ఒకటి సైన్ రూల్ ఏంటి, సైన్ రూల్ ఇక్కడ రాస్తున్నాను. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. రైట్. నెక్స్ట్ రూల్ ఏంటంటే కాస్ రూల్. కాస్లో ఏమవుతుందంటే ఒక త్రిభుజం తీసుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏకి ఆపోజిట్గా ఉన్న భుజము ఏ. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ రేఖ లంబ రేఖ గీసినట్టు అవుతాయి. లంబ రేఖ గీద్దాం. ఇది కనుక ఎక్స్ అవుతే, ఇది హెచ్ అవుతే ఇదేమవుతుంది సి. ఇది కనుక ఎక్స్ అవుతే ఇది ఏ మైనస్ ఎక్స్. బి ఏమవుతుంది, ఇది బి. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్. ఏబిసి అనేది ఒక త్రిభుజం. ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ రేఖ బీసీ పైన గీశాను. ఆ ఎత్తుని నేను హెచ్ అన్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ అయినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్స్. ఇది మిగతాది ఏమవుతుంది, ఏ మైనస్ ఎక్స్. సికి ఆపోజిట్ స్మాల్ సి, బికి ఆపోజిట్ స్మాల్ బి, బికి ఆపోజిట్ స్మాల్ బి. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను ఈ పాయింట్ని డి అనుకుంటున్నాను. నాకు ఇక్కడ 2 లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇది ఒకటి 90 డిగ్రీలు, ఇది ఒకటి 90 డిగ్రీలు.
ఇది ఒకటి 90 డిగ్రీలు, ఇది ఒకటి 90 డిగ్రీలు. నవ్వు ఇక్కడ చూస్తే ఈ రెండిట్లో HXC, ఇక్కడ కూడా HA-XB, హెచ్ అనే ఒక భుజము కామన్గా ఉంది కాబట్టి మనకేదో ఒక కోరిలేషన్ ఈ రెండు త్రిభుజాల నుంచి వస్తుంది. ఇది తీసుకుంటే ఏమవుతుంది? C² ఈజ్ ఈక్వలెంట్ టు H² ప్లస్ X². C² ఈజ్ ఈక్వలెంట్ టు H² ప్లస్ X². ఇక్కడ ఏమవుతుంది? B² ఈజ్ ఈక్వలెంట్ టు H² ప్లస్ A-X హోల్ స్క్వేర్. B² ఈజ్ ఈక్వలెంట్ టు H² ప్లస్ A-X హోల్ స్క్వేర్. నౌ ఇక్కడ H² రెండిట్లో కామన్ తీద్దాం. H² ఈజ్ ఈక్వలెంట్ టు C² మైనస్ X². C² మైనస్ X². H² ఈజ్ ఈక్వలెంట్ టు B² మైనస్ ఆఫ్ A-X హోల్ స్క్వేర్. A-X హోల్ స్క్వేర్. ఈ రెండింటిని పైన రాస్తున్నాను. C² మైనస్ X² ఈజ్ ఈక్వలెంట్ టు B² మైనస్ ఆఫ్ A² ప్లస్ X² మైనస్ 2AX. A² ప్లస్ X² మైనస్ 2AX. C² మైనస్ X² ఈజ్ B² మైనస్ A² మైనస్ X² ప్లస్ 2AX. మైనస్ X² మైనస్ X² కామన్. సో B² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తే C² మైనస్ B² ప్లస్ A² ఈజ్ 2AX. ఇక్కడ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు? కాస్ B రాసుకున్నాం అనుకోండి. కాస్ θ ఏమవుతుంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఈజ్ X, హైపోటెన్యూస్ ఈజ్ C. కాస్ B ఈజ్ X బై C. సో C² మైనస్ B² ప్లస్ A², ఇట్ ఈజ్ 2AC కాస్ B. అంటే కాస్ B ఏమవుతుంది? చాలా ఇంపార్టెంట్ రూల్ సార్. C² ప్లస్ A² మైనస్ B² బై 2AC. కాస్ B ఏమవుతుంది సార్? C² ప్లస్ A² మైనస్ B² బై 2AC. చాలా ఇంపార్టెంట్ రూల్. మనము భుజము అండ్ కోణానికి సంబంధించి ఏ ప్రాబ్లం సాల్వ్ చేసినా కానీ మనము తెలుసుకోవాల్సింది రైట్ సైన్ రూల్ యాజ్ వెల్ యాజ్ కాస్ రూల్. సైన్ రూల్ యాజ్ వెల్ యాజ్ కాస్ రూల్. సైన్ రూల్ ఎలా వచ్చింది సార్? ఏ నుంచి ఒక లంబరేఖ గీశాను, సైన్ θ యూజ్ చేశాను. సైన్ θ అంటే ఆపోజిట్ బై కర్ణము. ఆపోజిట్ బై కర్ణము. ఇక్కడ నాకు రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. దీనికి C² ఈజ్ ఈక్వలెంట్ టు H² ప్లస్ X², B² ఈజ్ ఈక్వలెంట్ టు H² ప్లస్ A-X హోల్ స్క్వేర్. ఈక్వేట్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చింది. కాస్ B ఇక్కడ చూడండి సార్. కాస్ θ ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకు? కాస్ θ ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ని కనెక్ట్ అయి ఉన్న రెండు భుజాలు ఏంటి? C అండ్ A. C² ప్లస్ A², దానికి ఆపోజిట్ ఉన్నది B² డివైడెడ్ బై 2AC. కాస్ B ఈజ్ C² ప్లస్ A² మైనస్ B² డివైడెడ్ బై 2AC. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సైన్ రూల్ ప్రూఫ్, కాస్ రూల్ ప్రూఫ్ అందరికీ క్లియర్ అయిందా? కాస్ θ, కాస్ θ కాస్ రూల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? రెండు భుజాలు, ఆ రెండు భుజాలకి ఆనుకున్న కోణం ఇచ్చినప్పుడు మూడో భుజం కనుక్కోవాలనుకున్నప్పుడు కాస్ రూల్ ఉపయోగపడుతుంది. సైన్ రూల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఒక భుజము దాని ఆపోజిట్ కోణము, ఇంకో కోణము దాని ఆపోజిట్ భుజము కనుక్కోవాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సైన్ రూల్లో రెండు కోణాలు ఇచ్చి ఒక భుజం ఇచ్చి ఇంకో భుజం కనుక్కోమంటే ఉపయోగించవచ్చు. కాస్ రూల్లో రెండు భుజాలు, ఇక్కడ రెండు కోణాలు ఒక భుజము, రెండు కోణాలు ఒక భుజము, రెండు భుజాలు దానికి ఆపోజిట్ ఉన్న కోణాలు, ఇక్కడ రెండు భుజాలు దానికి ఆనుకున్న కోణము, రెండు భుజాలు దానికి ఆనుకున్న కోణం. చాలా ఇంపార్టెంట్ సార్. మనకు కాస్ రూల్ అర్థమవుతే జనరల్గా మనకు క్లాసులో లాస్ట్ క్లాస్లో నేను పైథాగోరియన్ ట్రిప్లెట్ గురించి చెప్పాను. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే లంబకోణ త్రిభుజం గురించి చెప్పాను. అల్పకోణ త్రిభుజం గురించి ఏదీ చెప్పలేదు, అధిక కోణ త్రిభుజం గురించి ఏమీ చెప్పలేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేశాను. అక్యూట్ యాంగిల్డ్ గురించి మనం డిస్కస్ చేయలేదు. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ గురించి మనం డిస్కస్ చేయలేదు.
కానీ ఈరోజు మనం క్లాసులో ఈ కాస్ రూల్ని అర్థం చేసుకొని ఒక 3 భుజాలు ఇచ్చినప్పుడు అల్పకోణ త్రిభుజానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, అధిక కోణ త్రిభుజం సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ రెండు ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. సైన్ రూల్, కాస్ రూల్ ఈ జామెట్రీలో ఏంటంటే సార్, జామెట్రీలో రూల్స్కి కాకుండా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆ రూల్ మీద సాల్వ్ చేస్తూనే ఉంటే మనకు కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇన్ కేస్ ఇఫ్ దిస్ కాన్సెప్ట్ ఇట్ ఈజ్ క్లియర్. సైడ్ అండ్ యాంగిల్, సైడ్స్ యాంగిల్ మధ్య మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగినా సైన్ రూల్ యూస్ చేస్తాము, లేకుంటే కాస్ రూల్ యూస్ చేస్తాం.